వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అహ్మదాబాద్ స్టేడియం సాక్షిగా తిలక్ వర్మ అనే తుఫాన్ ముంబై ఇండియన్స్ ను ముంచేస్తున్న గండం నుంచి గట్టెక్కించింది. మ్యాచ్ మొదలైనప్పుడు నత్తనడకన సాగిన తిలక్ ఇన్నింగ్స్ ఆ తర్వాత విధ్వంసకర శతకంగా మారిపోయింది. అంతే. అసలు తిలక్ గేర్ మార్చడానికి హార్దిక్ వేసిన మంత్రం ఏంటి? టైమ్అవుట్ సమయంలో తిలక్ పై హార్దిక్ అంతలా ఎందుకు అరిచాడు? అదే అతన్ని సెంచరీ వైపు నడిపించిందా? 0-1-8-14-20 ఐపీఎల్ 2026లో తిలక్ వర్మ గత 5 మ్యాచ్ల స్కోర్లు ఇవే. తెలుగు కుర్రాడు పని అయిపోయిందని, ముంబై టీం నుంచి అతన్ని తప్పించాలి అని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోయాయి. విమర్శల సెగతో ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ తిలక్ వర్మకు అగ్ని పరీక్షగా మారిందని చెప్పుకోవాలి. నిన్నటి మ్యాచ్లోనూ సీన్ అలాగే మొదలైంది కదా. ఎదుర్కొన్న తొలి 22 బంతుల్లో తిలక్ చేసింది కేవలం 19 పరుగులు మాత్రమే. ఒక్క బౌండరీ లేదు సరికదా. క్రీజ్లో బంతులను ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో స్టేడియంలో స్ట్రాటజిక్ టైం అవుట్ పడింది. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరుగున తిలక్ వర్మ దగ్గరికి వెళ్ళి చాలా సీరియస్గా మాట్లాడాడు. ఎంత గట్టిగా అరిచాడంటే అది టీవీలో చూస్తున్న ప్రేక్షకులకు కూడా అర్థమైంది. పాండ్యా ఫుల్ ఫైర్లో ఉన్నాడని. ఆ ఒక్క నిమిషం మాట తిలక్లో నిద్రపోతున్న పులిని మేల్కొల్పిందనే చెప్పుకోవాలి. ఇక్కడ కట్ చేస్తే 15వ ఓవర్ అదే ప్రసిద్ధి కృష్ణ వేసిన మొదటి బంతికి సిక్సర్తో ఖాతా తెరిచాడు తిలక్. అప్పటి వరకు కనీసం 4 కూడా కొట్టిన ప్లేయరా ఇతను అని అందరూ ఆశ్చర్యపోయేలా విధ్వంసం మొదలైంది. ఇక అక్కడి నుంచి బంతి పడితే బౌండరీ అవతల ఉండాల్సిందే. 22 బంతుల్లో 19 పరుగులు చేసిన తిలక్ వర్మ తర్వాతి 23 బంతుల్లోనే ఏకంగా 82 పరుగులు పిండుకున్నాడు. ఇన్నింగ్స్ ముగిసేసరికి 45 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని బాధేశాడు. తిలక్ మెరుపులతో ముంబై ఏకంగా 199 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచిందంతే. ఆ జోష్తో బౌలర్లు కూడా నిప్పులు జరిగారు. అశ్విని కుమార్తో పాటు ఇతర బౌలర్ల ధాటికి గుజరాత్ కేవలం 100 పరుగులకే చాప చుట్టేసింది. 99 పరుగుల భారీ విజయంతో ముంబై ఇండియన్స్ మళ్లీ పాయింట్ల పట్టికలో రేస్లోకి వచ్చేసింది. అయితే అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఒకటే ఇక్కడ. అసలు పాండ్యా ఆ టైమ్అవుట్లో ఏం చెప్పాడు? తిలక్ ఎందుకు అంతలా రెచ్చిపోయాడు అని. దీనికి సమాధానం స్వయంగా పాండ్యానే చెప్పాడు. తిలక్ ప్రతిభావంతుడు. అతన్ని దేని గురించి ఆలోచించకుండా కేవలం బంతిని చూసి బాధమని చెప్పాను. ఆ సమయంలో నేను ఎంత గట్టిగా అరిచానంటే నా తల బద్దలైనట్లు అనిపించింది అని పాండ్యా వివరించాడు. పాండ్యా అరుపులో కోపం లేదు, తన ప్లేయర్ల మీద ఉన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకమే తిలక్ వర్మను ఐపీఎల్ 2026లో మాస్ హీరోని చేస్తుంది. మొత్తానికి తిలక్ వర్మ తన బ్యాట్తోనే విమర్శకుల నోళ్లు మూయించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ముంబైకి అదిరిపోయే విజయాన్ని అందించాడు. మరి ఇదే జోరును తిలక్ రాబోయే మ్యాచ్లను కొనసాగిస్తాడో లేదో మనం వేచి చూడాలి.